నమస్కారం. ఈరోజు మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చూడబోతున్నాం. ఎప్పుడైనా ఆలోచించారా? వేల సంవత్సరాల క్రితం మన ఋషులు చెప్పిన పాత పద్ధతులు ఇప్పటికీ పనిచేస్తాయా? లేక ఆధునిక ల్యాబ్స్లో ప్రూవ్ అయిన మోడర్న్ సైన్స్ మాత్రమే కరెక్టా? అసలు ఈ రెండింటిలో ఏది బెస్ట్? ఈ ప్రశ్న మనందరికీ ఎప్పుడో ఒకప్పుడు వచ్చే ఉంటుంది కదా. ఈరోజు ఈ విశ్లేషణలో ఎలాంటి బయాస్ లేకుండా ఈ టాపిక్ని చాలా సింపుల్గా, డీప్గా అర్థం చేసుకుందాం. చాలా మందికి ఇదొక పెద్ద కన్ఫ్యూషన్. ఒకవైపు చూస్తే తరతరాలుగా వస్తున్న మన సంప్రదాయాలు, ఇంకోవైపు చూస్తే ఖచ్చితమైన ఆధారాలతో వస్తున్న మోడర్న్ సైన్స్. ఈ రెండింటిలో ఏది నిజం? ఏదో ఒకటే ఎంచుకోవాలా? చాలాసార్లు మనం దీన్నొక యుద్ధంలా చూస్తాం కదా. కానీ ఈ రోజు మనం దీన్నొక కొత్త యాంగిల్లో చూద్దాం. అసలు ఈ రెండిటి వెనుక ఉన్న లాజిక్ ఏంటో డీకోడ్ చేద్దాం. రైట్. ముందుగా మనం ఆయుర్వేదం మూలాల్లోకి వెళ్లాం. ఆయుర్వేదం అనగానే మనకు గుర్తొచ్చేది జ్వరం వస్తే వేసుకునే ఒక మందో టాబ్లెటో కాదు. అదొక కంప్లీట్ లైఫ్ స్టైల్. అసలు ఆ పదంలోనే అర్థం దాగిఉంది చూడండి. ఆయుః అంటే జీవితం, వేదం అంటే జ్ఞానం. సింపుల్గా చెప్పాలంటే ఇది జీవితాన్ని ఎలా బతకాలో నేర్పే ఒక మాన్యువల్ లాంటిదన్నమాట. మన చుట్టూ ఉన్న ప్రకృతితో మనం ఎలా బ్యాలెన్స్డ్గా ఉండాలో ఇది చాలా స్పష్టంగా చెప్తుంది. మరి ఆయుర్వేదం మన బాడీని ఎలా అర్థం చేసుకుంటుంది? దీని ప్రకారం మన శరీరంలో వాత, పిత్త, కఫ ఈ 3 దోషాలు ఉంటాయి. ఈ 3 పర్ఫెక్ట్ బ్యాలెన్స్లో ఉన్నంతవరకు మనకు ఎలాంటి సమస్య ఉండదు. ఎప్పుడైతే ఆ బ్యాలెన్స్ తప్పుతుందో అప్పుడే జబ్బులొస్తాయి. అందుకే ఆయుర్వేదం ఎప్పుడూ కూడా పైకి కనిపించే సిమ్టమ్స్ మీద ఫోకస్ చేయదు. అసలు ప్రాబ్లం ఎక్కడ మొదలైంది, ఆ రూట్ కాజ్ని పట్టుకుని దాన్ని న్యాచురల్గా సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది. కాస్త స్లోగా అవ్వచ్చు, కానీ చాలా డీప్గా పనిచేస్తుంది. సరే, ఇప్పుడు నాణేనికి రెండో వైపు చూద్దాం. మోడ్రన్ సైన్స్ అప్రోచ్ ఎలా ఉంటుందో గమనిద్దాం. మోడ్రన్ సైన్స్ విధానం కంప్లీట్గా డిఫరెంట్. ఇది మెయిన్గా 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంటుంది. అబ్జర్వేషన్ అంటే పరిశీలించడం, ఎక్స్పెరిమెంటేషన్ అంటే ప్రయోగాలు చేయడం, ఫైనల్గా ప్రూఫ్ అంటే నిరూపించడం. సాలిడ్ ఎవిడెన్స్ లేకుండా ఈ సిస్టమ్ ఏదీ నమ్మదు. ఈ స్ట్రాంగ్ ఫౌండేషన్ వల్లే ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే దాన్ని ఖచ్చితంగా టార్గెట్ చేస్తూ చాలా ఫాస్ట్గా రిలీఫ్ ఇచ్చే మందులను మనం ఈ రోజుల్లో తయారు చేయగలుగుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే, ఈ 2 సిస్టమ్స్ పక్కపక్కన పెట్టి చూస్తే వాటి మధ్య ఉన్న తేడా చాలా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఒకవైపు చూస్తే ఆయుర్వేదం పూర్తిగా న్యాచురల్, ప్రాబ్లం రూట్ కాజ్ని సాల్వ్ చేస్తుంది, కాకపోతే కొంచెం టైం తీసుకుంటుంది. ఇంకోవైపు మోడర్న్ సైన్స్ కెమికల్ బేస్డ్ మెడిసిన్స్, టార్గెటెడ్ ప్రూఫ్, రిజల్ట్స్ మాత్రం చాలా అంటే చాలా ఫాస్ట్గా వచ్చేస్తాయి. ఇలా చూస్తే ఈ 2 ఒకదానికొకటి పూర్తిగా ఆపోజిట్ అనిపిస్తోంది కదా. కానీ అస్సలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఎందుకంటే ఈ 2 వేర్వేరు దారులు ఒకే దగ్గర కలుసుకునే పాయింట్ ఒకటి ఉంది. అదేంటో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ గమనిస్తే మీకు అసలు విషయం అర్థమవుతుంది. ఉదాహరణకు, మన ఇంట్లో రోజూ వాడే పసుపు తీసుకోండి. పసుపు వాడటం మనకేమైనా కొత్త కాదు కదా. కానీ ఇప్పుడు మోడర్న్ ల్యాబ్స్లో ఏమని ప్రూవ్ అవుతుందో తెలుసా? పసుపు అనేది ఒక ఎక్సలెంట్ యాంటీ ఇన్ఫ్లమేటరీ అని, అంటే మంటను, వాపును అద్భుతంగా తగ్గిస్తుందని. అలాగే మన ఋషులు ప్రాక్టీస్ చేసిన యోగా, ధ్యానం ఇవి స్ట్రెస్ని అద్భుతంగా తగ్గిస్తాయని ఇప్పుడు సైంటిఫిక్గా ప్రూవ్ అయింది. ఇక వేప, ఇది న్యాచురల్ యాంటీబ్యాక్టీరియల్ అని మనందరికీ తెలిసిందే. దాన్ని మోడర్న్ రీసెర్చ్ కూడా ఇప్పుడు స్ట్రాంగ్గా యాక్సెప్ట్ చేస్తోంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన అసలు పాయింట్ ఏంటంటే, ఆయుర్వేదం ఈ ప్రకృతి రహస్యాలను ఎప్పుడో కనుక్కుంది. మోడర్న్ సైన్స్ తన ఎక్స్పెరిమెంట్స్ ద్వారా వాటిని ఇప్పుడు ప్రూవ్ చేస్తోంది. అంటే ప్రాచీన సంప్రదాయాలు చెప్పిన విషయాలనే మోడర్న్ సైన్స్ కూడా అవునని అంటోంది. ఇక్కడ ఎవరు గెలిచారు, ఎవరు ఓడారు అన్నది కాదు. ఈ 2 సిస్టమ్స్ ఒకే నిజాన్ని వేర్వేరు భాషల్లో, వేర్వేరు పద్ధతుల్లో చెబుతున్నాయంతే. మరి ఈ 2 విధానాల మధ్య ఆ పర్ఫెక్ట్ బ్యాలెన్స్ ఎలా సాధించాలి? ఈ ఒక్క మాట వింటే మనకు మొత్తం క్లారిటీ వచ్చేస్తుంది. సైన్స్ మన శరీరాన్ని కాపాడుతుంది, ఆయుర్వేదం మన లైఫ్ని బ్యాలెన్స్ చేస్తుంది. ఎంత బాగా చెప్పారో కదా. ఏదైనా ఎమర్జెన్సీ వస్తే, యాక్సిడెంట్ అయితే, ప్రాణాపాయ స్థితిలో ఉంటే మోడర్న్ సైన్స్ ఒక బ్రహ్మాస్త్రంలాగా పనిచేసి మన ప్రాణాలను కాపాడుతుంది. కానీ అసలా హాస్పిటల్ దాకా వెళ్లే అవసరమే రాకుండా మన రోజువారీ జీవితాన్ని, ఆరోగ్యాన్ని కాపాడేది ఆయుర్వేదం. ఒకదానికొకటి పోటీ కాదు, ఇవి 2 కలిస్తేనే మనకు కంప్లీట్ హెల్త్ దొరుకుతుంది. ఫైనల్గా ఒకసారి ఆలోచించండి, మనందరి అల్టిమేట్ గోల్ ఏంటి? ఆరోగ్యంగా, ఆనందంగా ఉండటం.
అలాంటప్పుడు ఇది బెస్టా అది బెస్టా అని కొట్లాడుకోవడం కంటే ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడమే అసలైన తెలివైన పని కదా. మన ప్రాచీన సంప్రదాయాలలోని విజ్ఞానాన్ని, ఆధునిక సైన్స్లోని స్పీడ్ని రెండింటినీ మన లైఫ్లోకి వెల్కమ్ చెబుదాం. అప్పుడే పర్ఫెక్ట్ హెల్త్ సాధ్యం. ఈ టాపిక్ మీకు ఒక కొత్త పర్స్పెక్టివ్ ఇచ్చిందని ఆశిస్తున్నాను. మళ్ళీ ఇంకో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.